అసోం ఎన్నికలు హోరాహోరీగా జరగబోతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి గౌరవ్ గొగోయ్పై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఘాటు ఆరోపణలు చేశారు. గౌరవ్ గొగోయ్ కుటుంబానికి పాకిస్తాన్ ఏజెంట్ అలీ తౌకీర్ షేఖ్తో సంబంధాలున్నాయని హిమంత తీవ్రస్థాయిలో ఆరోపణ చేశారు. కాగా ఈ ఆరోపణలపై గౌరవ్ గొగోయ్ స్పందించారు. తాను పాకిస్తాన్లో పర్యటించిన విషయం వాస్తవమే అన్నారు. అయితే ఒక అంతర్జాతీయ సదస్సుకు హాజరవ్వడానికి తాను పాకిస్తాన్ వెళ్లానని గౌరవ్ గొగోయ్ వివరణ ఇచ్చారు. అసోం రాజకీయాలు వేడెక్కాయి. అసోంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైన సీనియర్ నేత గౌరవ్ గొగోయ్పై తాజాగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఘాటు ఆరోపణలు చేశారు. గౌరవ్ గొగోయ్ కుటుంబానికి పాకిస్తాన్ ఏజెంట్ అలీ తౌకీర్ షేఖ్తో సంబంధాలున్నాయని హిమంత బిశ్వ శర్మ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత గౌరవ్ గొగోయ్కు మన శత్రు దేశమైన పాకిస్తాన్తో సంబంధాలున్నాయన్న ప్రచారాన్ని హిమంత బిశ్వ శర్మ ప్రారంభించారు. అసోం ప్రజల దృష్టిలో గౌరవ్ గొగోయ్ను ఒక దేశ ద్రోహిగా నిలబెట్టే కుట్రను సమర్థవంతంగా అమలు చేయడానికి హిమంత బిశ్వ శర్మ ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపణలపై కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ స్పందించారు. అయితే 2013లో తాను పాకిస్తాన్లో పర్యటించిన విషయం వాస్తవమే అన్నారు. అయితే ఒక అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావడానికి తాను పాకిస్తాన్ వెళ్లానని గౌరవ్ గొగోయ్ వెల్లడించారు. తాను పాకిస్తాన్కు వెళ్లడం వల్ల భారతదేశ భద్రతకు వచ్చినటువంటి ముప్పు ఏమీ లేదని గౌరవ్ గొగోయ్ కుండబద్దలు కొట్టారు. అంతేకాదు 2013లో సిట్ అధికారులు కూడా తన పాకిస్తాన్ పర్యటనపై ఎటువంటి ప్రశ్నలు వేయలేదన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో రాజకీయంగా తనను బద్నాం చేయడానికే బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని గౌరవ్ గొగోయ్ తాజాగా లోక్సభలో ఎదురు దాడి చేశారు. కాగా అసోం ఎన్నికల సందర్భంగా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకుని హిమంత బిశ్వ శర్మ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని లోక్సభలో కాంగ్రెస్ ఉపపక్ష నేత గౌరవ్ గొగోయ్ ప్రత్యారోపణ చేశారు. తన నిరాధార ఆరోపణల ద్వారా సమాజంలో మత విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి హిమంత బిశ్వ శర్మ కుట్ర చేస్తున్నారని గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. ఇదిలా ఉంటే హిమంత బిశ్వ శర్మ ఆరోపణల కథ ఇక్కడితో ఆగలేదు. గౌరవ్ గొగోయ్ భార్య కూడా గతంలో పాకిస్తాన్లో పర్యటించారని హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. అయితే తన భార్య పాకిస్తాన్ వెళ్లిన మాట వాస్తవమేనని గౌరవ్ పేర్కొన్నారు. వృత్తి సంబంధమైన పనిలో భాగంగానే తన భార్య పాకిస్తాన్ వెళ్లిందని గౌరవ్ గొగోయ్ వివరణ ఇచ్చారు. అంతేకాదు భార్యకు తోడుగా తాను కూడా అప్పట్లో పాకిస్తాన్ వెళ్లినట్లు గౌరవ్ గొగోయ్ పేర్కొన్నారు. అయితే ఈ పర్యటన సమయంలో పాకిస్తాన్లోని ఏ నాయకుడిని తాను కలవలేదని గొగోయ్ స్పష్టత ఇచ్చారు. కాగా తనపై అలాగే తన భార్యపై నిరాధార ఆరోపణలు చేసిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు వ్యతిరేకంగా చట్టపరంగా ముందుకు వెళతామన్నారు గౌరవ్ గొగోయ్. బిశ్వ శర్మ మాట్లాడినటువంటి వీడియో ఆధారంగా కేసు నమోదు చేయాలని పోలీసు యంత్రాంగాన్ని గొగోయ్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే హిమంత బిశ్వ శర్మకు సంబంధించినటువంటి ఒక వీడియో ఇటీవల సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఒక సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులను షూట్ చేయడానికి హిమంత బిశ్వ శర్మ తుపాకీ పట్టుకుని ఉన్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ అయింది. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే సదరు వివాదాస్పద వీడియో డిలీట్ అయింది. ఈ వీడియో అసోంలో దుమారం రేపింది. త్వరలో జరగనున్న అసోం ఎన్నికలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఈసారి జరిగే అసోం ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈసారి అసోంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతను వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీకి అధిష్టానం అప్పగించింది. దీంతో ప్రియాంక సారథ్యంలో అసోం కాంగ్రెస్ ఎన్నికల సమరానికి తయారవుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇటీవల గౌరవ్ గొగోయ్ ఎంపికయ్యారు. అసోంలో అనేక చిన్నాచితక పార్టీలు ఉన్నాయి. వీటిలో కొన్ని కాంగ్రెస్కు అనుకూలం,
ఈ నేపథ్యంలో తాజాగా సదరు ప్రాంతీయ పార్టీల సమావేశమూ జరిగింది. కాంగ్రెస్ శిబిరం తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా గౌరవ్ గొగోయ్ ఎంపికను ఆమోదించాయి. ఇక తదుపరి కార్యాచరణ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించడమే. ఇదిలా ఉంటే అస్సోంలో ప్రస్తుతం హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో బీజేపీ సర్కారుంది. బీజేపీ సర్కార్పై ప్రజల్లో ఇటీవలి కాలంలో వ్యతిరేకత పెరిగింది. అంతేకాదు ప్రభుత్వ యంత్రాంగం అవినీతిమయమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాటు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ విద్వేష రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని కాంగ్రెస్ శిబిరం ఒక నిర్ణయానికొచ్చింది. అయితే హిమంత బిశ్వ శర్మకు అస్సోంలో బలమైన నాయకుడిగా పేరుంది. వాస్తవానికి 2020లో జరిగిన అస్సోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన మాస్ లీడర్గా హిమంత బిశ్వ శర్మ పేరు తెచ్చుకున్నారు. హిమంత బిశ్వ శర్మ రాజకీయ జీవితం కాంగ్రెస్తోనే ప్రారంభమైంది. 1993లో హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1996 నుంచి జలుక్బరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో తన పలుకుబడి పెంచుకున్నారు. 2006లో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్కు కుడిభుజంగా హిమంత బిశ్వ శర్మ వ్యవహరించారు. అయితే ఆ తరువాత కాంగ్రెస్ రాజకీయాలతో ఆయన విసిగెత్తారు. ఈ నేపథ్యంలో 2015 ఆగస్టులో హిమంత బిశ్వ శర్మ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఏమైనా అసోం ఎన్నికలు హోరాహోరీగా జరగబోతున్నాయి.